హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ మ్యూజిక్ని పెట్టి మనమైతే ఎడిటింగ్ అయితే తీసుకొచ్చామన్నమాట. మన ఫొటోస్ని పెట్టుకుని మనకు నచ్చిన వాళ్ళ ఇమేజెస్ అయితే పెట్టుకొని వేరే లెవెల్లో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా మనకైతే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్టే మీకు చెప్తున్నా, స్కిప్ చేస్తే మటుకు అర్థం కాదన్నమాట, వీడియో మీకు చేసుకోలేరు. సో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫస్ట్ మనం అయితే డెమో అయితే చూద్దాం. డెమో వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. ఇదే విధంగా మీ ఫొటోస్ని పెట్టుకొని లేదా మీకు నచ్చిన వాళ్ళ ఇమేజెస్ అయితే పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవాలి కదా. సో అందుకోసం ఈ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్ అయితే తీసుకొచ్చాను. ఒకవేళ ఈ మ్యూజిక్తో పాటు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాలో అయితే పోస్ట్ అయితే చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరు వీడియో అయితే చూడండి. సో ఇన్స్టాలో కొంచెం సపోర్ట్ చేయండి. చాలామంది తక్కువ మందే ఉన్నారు. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాలో నేను ఆల్రెడీ ఎడిటింగ్ చేసిన వీడియోస్ కూడా పోస్ట్ అయితే చేస్తున్నాను. సో అందుకోసం మీరు అన్ని వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే మనకి డైలాగు అదేవిధంగా బీట్ మార్కు చాలా క్లియర్గా మనకైతే ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజ్గా మీకు అనిపించవచ్చు, చాలా లేయర్స్ ఉన్నాయి కాబట్టి. సో చాలా ఈజీ ఎడిటింగ్ అనమాట. మీరు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్, అప్పుడే మీకు అయితే చాలా ఈజీగా ఎలా ఎడిట్ చేసుకోవాలని మీకు అయితే చెప్తాను. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రీసెట్ని ఓపెన్ చేసే ముందు మీకు డిస్క్రిప్షన్లో నేను ఫాంట్ లింక్స్ అయితే ఇచ్చాను కదా, అవి అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్మోషన్ యాప్లో యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఈ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి నేను ఎలా సెట్ చేసి ఉంచానో అదే విధంగా మీకైతే ఫాంట్ ప్రతి ఒక్క లిరిక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఉన్నట్టు రావాలంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఈ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్లయితే బీట్ మార్క్ చాలా ఈజీగా ఉంటుంది. మనం ఫొటోస్ ఎడిటింగ్ అంటే ఫొటోస్ యాడ్ చేసుకొని మనం చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకైతే ఇక్కడ బీట్ మార్క్ ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మనమైతే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. ఇమేజెస్ అయితే ఒక సైజులో అయితే ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అందుకోసం మీరు మీ ఇమేజ్ని ఏం చేయాలంటే 3:4లో క్రాప్ చేసుకోండి. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా మందికి తెలుసు ఎలా క్రాప్ చేసుకోవాలి ఏంటనేది. ఎగ్జాంపుల్ మనం కొత్త వాళ్ళు అయితే మనమైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా మనమైతే క్రాప్ అయితే చేసుకోవచ్చు. గ్యాలరీలోకి వెళ్తున్నాను. గ్యాలరీలోకి మనం ఏదో ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే కింద మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా, క్రాప్ ఆప్షన్ ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఈ ఎడిటింగ్లోకి వెళ్ళి ఇక్కడ క్రాప్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు చూసినట్లయితే 3:4 అని ఉంది కదా, అదైతే తీసుకొని నేనైతే మనకి ఎంతలో కావాలి ఇమేజ్ అనేది ఇక్కడ ఇమేజ్ని పెట్టుకొని క్రాప్ అయితే చేసుకొని సేవ్ అయితే చేయండి. డైరెక్ట్గా మనకైతే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీకు ఒక 10-15 ఫొటోస్ అయితే క్రాప్ చేసి పెట్టుకోండి. ఎడిటింగ్ చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఈ గ్యాప్లో మనమైతే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలి. క్రాప్ చేసిన ఇమేజెస్ నాకు ఆల్రెడీ నేను క్రాప్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు నేనైతే యాడ్ చేస్తాను. ఇక్కడ ప్లస్ సైకిల్ ఇచ్చేసి మిడిల్కి వెళ్ళి సో నేనైతే క్రాప్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేశాను. చూడండి, మీరు 3:4లో క్రాప్ చేసినప్పుడు ఈ పైన కింద గ్యాప్ అయితే ఉండాలన్నమాట. ఆ విధంగా క్రాప్ అయి ఉంటుంది ఆల్రెడీ. మీరు ఈ విధంగా సెట్ అయితే చేసుకోండి. మీరు ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మీరు ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేసుకోండి. క్రాప్ అంటే ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేయండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ డైలాగ్ వస్తుంది మనకి. ఇక్కడ మళ్ళీ మనకైతే ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలి. నేనైతే ఇప్పుడు ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ అయితే చేస్తాను. చూడండి, ఈ విధంగా సేమ్, ఇంకా పెద్దది చేయాల్సిన అవసరం లేదు. ఇమేజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మీరు యాడ్ అయితే చేసుకోండి. నేనైతే అన్నీ యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మనం ఫొటోస్ యాడ్ చేసే టైంకి మనకైతే వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి మీకు చాలా క్లియర్గా చెప్తాను. మీరు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్. ఓకేనా. ఇమేజెస్ అన్ని యాడ్ చేసి మీకైతే వీడియో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేశాను బీట్ మార్క్ తగ్గట్టు. మీరు చూసినట్లయితే ఈ ఇమేజ్లన్నీ ఈ టెక్స్ట్ ఉన్నది కదా, టెక్స్ట్ కిందికి అయితే తీసుకురండి. మీకు చాలా ఈజీగా ఉంటాయి. అంటే ఇక్కడ పైన ఆల్రెడీ యాడ్ చేసినప్పుడు పైకి వస్తుంటాయి. సో అన్నీ మీరు కింద అయితే పెట్టుకోండి. ఇమేజెస్ అన్ని కిందకి అయితే తీసుకొచ్చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎడిటింగ్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాగ్ అయితే వచ్చేసేయండి. మనం ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి లాస్ట్కి అయితే వచ్చేసేయండి టెక్స్ట్ ఎఫెక్ట్, అదేవిధంగా సర్కిల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో సర్కిల్ ఎఫెక్ట్ అయితే ఫస్ట్ అయితే ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసేయండి.
బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూస్తే మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి సర్కిల్ అనేది అంటే ప్రతి ఒక్క డైలాగ్ కింద సర్కిల్ అనేది ఉంటుంది. సర్కిల్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసేయండి. మనకి ఒక బ్యాక్గ్రౌండ్లో మనకైతే ఒక కొంచెం బాల్స్ అంటే పార్టికల్స్ అయితే మనకైతే ఈ విధంగా మూవ్ అవుతుంది జరుగుతుంది. చూడటానికి బాగుంటుంది అనమాట. ఈ విధంగా అనమాట. చాలా ఈజీగా మీరు ఈ ప్రతి ఒక్క అంటే సర్కిల్స్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఓకేనా? ఈ విధంగా ఒక 8 సర్కిల్స్ అయితే ఉంటాయి అనుకుంటా, బహుశా 6 ఎంతో ఉన్నాయి. సో చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్కి అయితే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ టెక్స్ట్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకైతే చూడండి క్లియర్గా చూపిస్తాను. ఏ అనేది ఉంది కదా, ఏ వట్టికే ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. ఆ టెక్స్ట్లో మనకైతే ఏ వట్టికే కనిపిస్తుంది. ఫర్ అనే దానికి యాడ్ అయితే చేయొద్దు. ఓన్లీ ఒక అక్షరం ఉండేదానికే యాడ్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? సో ఒక అక్షరం దానికే మనకైతే యామినేషన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి చూడటానికి బాగుంటుంది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఉందన్నమాట. సో మనకి ఎక్కడెక్కడ ఉందో మనకి ఆ ఒక అక్షరానికి ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. చాలా ఈజీ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే వీడియో ఫుల్గా చూడరు, సెట్టింగ్స్ అన్నీ చూడకుండా మీరు కమెంట్ అయితే చేస్తుంటారు. సో అందరూ చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ మనకి ఎన్ని టెక్స్ట్ డైలాగ్ ఉంది కదా, దానికి బట్టి మనమైతే ఈ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్ అయితే వచ్చేసి ఇక్కడ నుంచి మనమైతే హోల్డ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కదాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. టెక్స్ట్ అలాగే పార్టికల్ అంటే సర్కిల్ని, అదేవిధంగా మనకైతే ఇక్కడ ఉన్న టెక్స్ట్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్ అయితే చేయండి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఒక గ్రూప్ అయితే అయిపోతుంది. మనకి ఎడిటింగ్లో మనకి చాలా ఈజీగా ఉంటుంది, అందుకోసం అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ 2 ఇమేజెస్ ఇక్కడ మధ్యలో ఉంటుంది కదా, టెక్స్ట్ మధ్యలో ఉన్న ఇమేజెస్ అదే విధంగా ఉంచేసి ఇక్కడ లైన్గా ఒక 3 ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ 3 ఇమేజ్ని ఇక్కడ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే క్లిక్ చేసుకోండి. ఈ 3 ఇమేజెస్ వాటికి ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే చేయండి. అదేవిధంగా బ్యాక్ సైడ్లో మనం అయితే అదే విధంగా చేయాలన్నమాట. ఇక్కడ డైలాగ్ వస్తుంది, మళ్ళీ ఇమేజ్ అయితే వస్తుంది కదా, దీన్ని చేయొద్దు. డైలాగ్ వస్తుంది, ఇమేజ్ వస్తుంది, చేయొద్దు. సో ఇక్కడ డైలాగ్ వస్తుంది, ఇక్కడ నుంచి కంటిన్యూగా ఇమేజ్ ఉంది కాబట్టి కంటిన్యూగా ఎక్కడెక్కడ ఇమేజ్ ఉన్నాయో వాటికి ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే ఇచ్చేయండి. ఇవన్నీ చూడరు, వీడియో చూడకుండా ఎఫెక్ట్స్ పర్ఫెక్ట్గా నాకు వర్క్ అవ్వలేదని కమెంట్లు అయితే పెడుతుంటారు చాలామంది. సో వీడియో ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకసారి గుర్తు పెట్టుకోండి, ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనైతే డైలాగ్ తర్వాత ఉన్న ఇమేజ్ బట్టికే ఆ విధంగా అయితే ఉంటుంది. మిగతా అన్ని ఫుల్గా ఇమేజ్ అయితే స్క్రీన్ ఫుల్గా అయితే చేసేసుకోండి. ఇక్కడ ఉన్న ఇమేజ్ బట్టికే అనమాట. ఎందుకంటే ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు ఆ ఇమేజ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఫుల్ అంటే స్క్రీన్ ఫుల్గా ఇమేజ్ అయితే ఎక్కడెక్కడ చేయలేదు అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ఈ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి గ్యాప్గా ఉంటుంది కదా, సో వాటికి ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. మనకి ఎఫెక్ట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ 3 ఇమేజెస్ ఉన్నాయి కదా, దానికి యూజ్ చేయొద్దు. అదేవిధంగా ఇక్కడ గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇమేజ్ ఉంది, అటువంటికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి చాలు. సో ఈ విధంగా అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ సెకండ్ ఇమేజ్కున్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. సెకండ్కున్న ఇమేజ్కున్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ లైన్గా 3 ఇమేజెస్ ఉంటాయి. ఆ లైన్గా ఉన్న 3 ఇమేజెస్కి ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. ఓకేనా? ఈ లైన్గా ఉన్న ఇమేజెస్కి ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. అదేవిధంగా లాస్ట్ సైడ్ మనకి లైన్గా అయితే ఉంటాయి కదా, వాటిల్లో ఒక 3 ఇమేజెస్ లాస్ట్ 3 ఇమేజెస్ వదిలేసి మిగతా ఇమేజెస్ అయితే ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వండి. ఈ విధంగా మీరు ఇచ్చుకోండి. మీ ఫొటోస్కి తగ్గట్టు ఎఫెక్ట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఈ ఇమేజ్కున్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో ఒక 3 ఇమేజెస్కి అయితే ఎఫెక్ట్ ఇవ్వలేదు కదా, ఆ 3 ఇమేజెస్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది.
ఆ ఎఫెక్ట్ తగ్గట్టు అంటే మ్యూజిక్ తగ్గట్టు ఎఫెక్ట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా మనకైతే వీడియో అయితే ఎడిటింగ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఒక ఇక్కడ 2 లేయర్స్ అయితే ఉంటాయి బ్లాక్లో. సో పీవీ ఎడిటింగ్ అని. సో ఆ రెండింటిని ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. మనకి కొంచెం హెచ్డి క్వాలిటీలో అయితే వీడియో అయితే రావడం జరుగుతుంది, కలర్ గ్రేడింగ్తో సహా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఆ 2 లేయర్స్ని ఎక్స్టెండ్ అయితే చేసుకోండి సింపుల్గా. సో ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లిరికల్ గ్రూప్ ఉంది కదా, దాన్ని వచ్చేసి మనం అయితే పైన అయితే పెట్టుకుందాం. ఎందుకంటే లిరికల్ కలర్ అయితే మారుతుంది కాబట్టి పైన పెడితే మనకి ఉన్న కలర్ అదే విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఓవరాల్గా వీడియో అయితే ఈ విధంగా మనం అయితే ఎడిటింగ్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మీ ఫొటోస్ని పెట్టుకొని. ఓకే గైస్, ఇక్కడ నుంచి మనం అయితే షేర్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, కొన్ని వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.